హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన మిల్ మేకర్ పలావ్ అండ్ మటన్ని ఎమ్మీగా ఎలా చేస్తానో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా వేడైన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లను వేడి నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు వదిలిపెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పలావ్ కోసం ఒక 4 గ్లాసుల బియ్యాన్ని 2 సార్లు మంచినీటితో కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానేంత వరకు అందులో కావాల్సిన పుదీనా, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఒక పావు నూనె వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి మొత్తం కరిగిపోయి నూనె వేడైన తర్వాత అందులోనే జీలకర్ర, కరివేపాకు, పుదీనా, బిర్యానాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, టమాటా వేసి అన్నీ బాగా వేగనివ్వాలి. క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా బాగా వేగిన తర్వాత అందులోనే మీ రుచికి సరిపడినంత ఉప్పుని, ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని, కొద్దిగా పెరుగు వేసి మొత్తం ఒకసారి కలపాలి. అవన్నీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి కలుపుకోవాలి. బియ్యం వేసి ఒకసారి కలిపిన తర్వాత అందులోకి సరిపడినంత ఎసరు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ అంతా ఉడికి బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కల్లర్ని, కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి దించేసుకోవాలి. ఇప్పుడు మటన్ కోసం పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకొని 2 పావుల నూనె వేసుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులోనే అల్లం పేస్టు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. పసుపు, అల్లం బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా సపరేట్ అవుతుంది. అప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, మీ రుచికి సరిపడినంత కారము, ఉప్పు వేసి కూరకు తగినట్టు ఎసరు వేసుకోవాలి. ఎసరు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపి అందులోనే మటన్ మసాలా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మొత్తం 8 విజిల్లకి మటన్ మంచిగా దగ్గర పడి ఉడుకుతుంది. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ మటన్ రెడీ. ఎప్పుడైనా మన ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఈజీ మెథడ్లో వంట చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.